మరో బ్రేకింగ్ లోకి వెళ్లాం. హైదరాబాద్ లో కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యానగర్ లో దారుణం జరిగింది. ఇవాళ ఉదయం ఓ యువతిపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. తన్ను ప్రేమించడం లేదనే అక్కసుతో ఆ యువతిపై కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను చికిత్స నిమిత్తం మలక్పేట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. యువతిపై దాడికి పాల్పడ్డ యువకుణ్ణి భరత్ గా గుర్తించారు. బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు. బాధితురాలు ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటోంది. అయితే పొరుగింట్లో ఉన్న భరత్ తన్ను ప్రేమించాలని వెంటపడ్డాడు. ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో జనవరి నెలలో షీ టీమ్స్ కు సైతం ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో భరత్ కు పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ అతనిలో మార్పు ఏమాత్రం రాలేదు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారా, తన్ను ఎందుకు ప్రేమించడం లేదని వేధించడం మొదలుపెట్టాడు. ఇక ఉన్మాదిగా మారిన భరత్ ఇవాళ ఉదయం యువతి కాలేజీకి వెళుతోన్న క్రమంలో ఆమెపై కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో దాడి చేశాడు. తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా ఆమె వెంట పరిగెత్తి మరీ కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. బాధితురాలికి మెడభాగంపై తీవ్రంగా గాయమైంది. చేతి 4 వేళ్లు తెగిపోయాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు. వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి పెట్టద్దు. వాడిని కొడుకును కఠినంగా శిక్షించాలి. వాడు బయటికి రావద్దు. ఒకళ్ళు వస్తే ఇట్లా నేనే చంపుతా వాడిని. వాడు దొంగన కొడుకాడు. వానికి ఎంత ఒక రీతి రవాయిలాగా పెంచలే వాళ్ళ తల్లిదండ్రులు. వాడు ఉన్నాడో ఒక్కోడు. వానికి ఒక పద్ధతి నేర్పేది. ఏం నేర్పేది నా కొడుకును. వాడిని అసలు వాడిని బయటికి రానివద్దు. అసలు వాడు ఎంతకాలంగా స్పాట్ నుంచి ఎస్కేప్ అయినాడు. అతన్ని పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీంని ఫామ్ చేసి అతను త్వరలో పట్టుకొని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్ పర్పస్లో అది కూడా ఏదైనా ఉంటే అది కూడా ఎవిడెన్స్ కింద తీసుకొని ముద్దాయికి అమ్మాయి మీద ఉన్న గ్రడ్జ్ని ఎస్టాబ్లిష్ చేసి అతన్ని త్వరలో పట్టుకొని కేసు డీటెయిల్స్ అన్ని కూడా తర్వాత చెప్పింది. అతన్ని గురించి ఒక టీం స్పెషల్ టీం తిరుగుతున్నది. ఈ దర్యాప్తు విషయంలో కూడా ఏసీపీ కాచిగూడ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. అదేవిధంగా క్లూస్ టీం కూడా విజిట్ చేసి ఈ నేరస్థలంలోని క్లూస్ అన్ని కూడా బ్లడ్ స్టెయిన్స్ అన్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. మిగతాది కూడా అక్యూర్డ్ని అరెస్ట్ చేసినాక ఈ కేసుకి అతనికి ఉన్న లింకప్ని డెవలప్ చేసి త్వరలో కేసుని స్టేట్ చేయడం. బర్కత్పురాలో కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బర్కత్పురాలో కాలనీలో దుర్ఘటన జరిగింది. దాంట్లో ఒక మైనర్ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గరే ఉండే ఒక అబ్బాయి, వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ వ్యవహారం నడిచినట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని రోజుల నుంచి మాటలు లేవని, దాని తర్వాత ఈ అబ్బాయి ఒక విధమైన ఉన్మాదానికి లోనైపోయి కత్తితో ఈ అమ్మాయిపై దాడి చేసి కాలేజీకి వచ్చినప్పుడు పక్కనే ఇంటి పక్కనే ఉన్న సందులోకి, ఇంటి నుంచి దాదాపు 10-15 మీటర్లో ఉంటుంది, ఇంటి పక్కన సందులోకి లాక్కెళ్ళి కత్తితో దాడి చేసి తీవ్రమైన గాయాలు చేశాడని ఆ అమ్మాయిని అమ్మాయి కోలుకుంటుందని ఆశిస్తున్నాం. ఇంతవరకు మేము దర్యాప్తు చేసి అబ్బాయిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడైతే అబ్బాయి పారిపోయింది. భరత్ అని తెలిసింది. ప్రేమోన్మాది భరత్ ను కఠినంగా శిక్షించాలని స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చినా మారని భరత్ ను బయటకు రాకుండా చూడాలంటున్నారు. స్కానింగ్ చేసి వెళ్ళేటప్పుడు చూసినాము. అయితే అన్కాన్షియస్గానే ఉంది. తలకైనాయంట, భుజాలకు ఈ వేళ్ళు తెగిపోయినాయంట, 2 వేళ్ళు అంటే ఇట్లా కట్ చేసి ఇక్కడ ఒకటి ఇప్పుడు 5 పడ్డాయంట. ఇక్కడ తెగింది అంటున్నారు. అది మాకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా మేము ఆశోదకు వచ్చాం. ఇలా ఇల్లు కిందికి ఉంటుంది, వాడి ఇల్లు పైన ఉంటుంది. పైకి వెళ్ళి చూస్తాడు. ఊరికే వార్నింగ్ ఇచ్చినట్ట పోలీసు వాళ్ళు మారుతాడని. ఇచ్చిన 15 రోజులకే వాడు ఇలా చేసిండు. అలా వానికి మాత్రం బతకొద్దు. వానికి ఉరిశిక్ష ఇచ్చేయాలి. ఎందుకు బతకనిస్తారో ఈ పోలీసు వాళ్ళు. కానీ మరి ఇలాంటి అమ్మాయిలు చాలా బాధపడుతున్నారు. తల్లిదండ్రులకు కడుపు కోత పెడుతున్నారు. అది మంచిది కాదు. ఈరోజు జిఎస్సిసి ఎస్ఎఫ్ఐగా పెద్ద ఎత్తున రాస్తారోకులు ధర్నాలు కూడా చేపడతాం. ఎందుకంటే ఈరోజు మౌలికకు జరిగింది, ఇదే విధంగా ఇంకొంతమంది చాలా అమ్మాయిలకు జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, యాజమాన్యాలు కావచ్చు, ఎవరైనా సరే ఏమాత్రం స్పందించకుండా ఈరోజు అమ్మాయి ప్రాణాలు బలికొన్నటువంటి పరిస్థితి. కాబట్టి భరత్ని వెంటనే శిక్షించాలి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
ప్రస్తుతానికి గాయపడిన బాలిక ఉన్న ఆసుపత్రి వద్ద నుంచి డాక్టర్లు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం లైవ్ లో. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కిషన్ రావు. నేను ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ మెడికల్ సర్వీసెస్. ఈరోజు మా డాక్టర్స్ డాక్టర్ చంద్రమౌళి గారు ప్లాస్టిక్ సర్జన్, డాక్టర్ శ్రీనివాస్ న్యూరో సర్జన్, డాక్టర్ నరేష్ ఇంటెన్సివిస్ట్, డాక్టర్ వంశీ మెడికల్ అడ్మినిస్ట్రేటర్. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 10 o'clock, పొద్దున 10 o'clock మధురికి నా అమ్మాయిని 17 సంవత్సరాలు స్టాబ్ ఇంజరీస్తో తీసుకొచ్చారు. అసల్ట్ ఎమర్జెన్సీ తీసుకొచ్చినప్పుడు బీపీ రికార్డు దాదాపు లేదు, 30 వరకు ఉంది సిస్టాలిక్, నేషనల్ రికార్డు కావట్లేదు, షాక్లో ఉంది. అటువంటి అమ్మాయిని మా ఎమర్జెన్సీ టీం మొత్తము అసెస్ చేసి 10-12 ఇంజరీస్ కూడా ఉన్నాయి ఆమె బాడీ మీద, హెడ్ ఇంజరీ కూడా ఉంది. పని కలిపి బ్లడ్ ఎక్కించి కావాల్సిన బ్లడ్ ప్రొడక్ట్స్ ఎక్కించి కొద్దిగా ఇంప్రూవ్ చేసి బ్లడ్ కొద్దిగా ఇంప్రూవ్ అయినాక ఇన్వెస్టిగేషన్ చేశారు. చేసినాక అమ్మాయిని వెంటిలేటర్ మీద పెట్టి ఎమర్జెన్సీ న్యూరో ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ప్రజెంట్లీ షీ ఈజ్ ఆన్ వెంటిలేటర్ విత్ క్రిటికల్ కండిషన్. ఇక మిగతాది ఏ టీమ్ ఆఫ్ డాక్టర్స్ లెడ్ బై డాక్టర్ శ్రీనివాస్ న్యూరో సర్జన్, డాక్టర్ చంద్రమౌళి ప్లాస్టిక్ సర్జన్, అండ్ డాక్టర్ ప్రకాష్ గౌర వాస్కులర్ సర్జన్, అండ్ జనరల్ సర్జన్ డాక్టర్ సాయిబాబు, and other doctor, one more doctor is there. They are treating the team of the doctors are treating the patient presently. She is in a little critical condition only. We can't say anything. Another 48 to 72 hours, the condition is unpredictable, but we have to wait and see. And our doctors will tell, we want to ask anything, you can ask them. ఎన్ని చోట్ల గాయాలయ్యాయి? సో మల్టిపుల్ అసాల్ట్స్ ఉన్నాయండి. అది ఒక హెవీ షార్ప్ వెపన్తో కొట్టడం లాంచి సో ఆల్మోస్ట్ లైక్ 12 to 13 సైడ్స్ చాలా సివియర్గా. ఇట్స్ నాట్ ఓన్లీ స్కిన్ డీప్, లోపల కండ కూడా కట్ అయిపోయి స్కల్లో బోన్ కూడా ఫ్రాక్చర్ అయ్యేంత డీప్ ఇంజురీస్ అయితే ఉన్నాయి. ఇన్ని చోట్ల గాయాలు తగలడం మూలంచి బ్లడ్ లాస్ అయితే చాలా తీవ్రంగా అయింది. పేషెంట్ షాక్లో మా దగ్గరికి వచ్చారు. సో ఇప్పుడు ప్రైమరీ రిసెసిటేషన్ చేసి ఆమెకి ఐసీయూలో అయితే స్టెబిలైజ్ చేస్తాం. కొంచెం కండిషన్ ఇంప్రూవ్ అయితే అప్పుడు వీ కెన్ టేక్ హర్ అప్ ఫర్ సర్జరీ. తలపైన ఎన్ని గాయాలు ఉన్నాయి? తలపైనే ఒక సుమారు 4 గాయాలు ఉన్నాయి. ఇంకా వేరే పార్ట్స్ ఎక్కువగా తలపైన, 2 చేతులు, ఇంకా వీపు పైన ఎక్కువ గాయాలు. చేతులు కట్ అయిపోయా సార్? ఒక వేలు అయితే లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ అయితే టోటల్గా యాంప్యూట్ అయిపోయి పడిపోయింది. ఇంకా తక్కువ చోట్ల అయితే కండ కూడా కట్టి, టెండన్స్ అంటాం, దేని మూలాంచి అయితే మనం వేళ్ళు కదపగలం, అవి కూడా కట్టే. స్టొమక్ భాగంలో, హార్ట్ భాగంలో, స్టొమక్ చెస్ట్లో ఏం లేదు లక్కీగా, బట్ వీప్ పైన ఉన్నాయి. 2 చేతులు పూర్తిగా పైనుంచి కింద వరకు, వీప్ పైన, ఇంకా తల పైన, ఇది మోస్ట్లీ ఎఫెక్టెడ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఫస్ట్ ఆమెకి అయితే స్టెబిలైజ్ చేయాలి. రక్తం చాలా పోయింది కాబట్టి షాక్లో ఉంది ఆమె. సో ఆమెకి స్టెబిలైజ్ చేసిన తర్వాత, కండిషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఒక ఫస్ట్ అయితే ప్రయారిటీ బేసిస్లో మేము సర్జరీ చేస్తాం. ఒక స్కల్ పైన ఒక ఫ్రాక్చర్ ఉంది కాబట్టి దాంతోపాటు ఎక్కడెక్కడ తీవ్రంగా గాయాలు ఉన్నాయో అవన్నీ ఫస్ట్ చేసి ప్రయారిటీ బేసిస్లో మేబీ ఒక 2-3 ప్రొసీజర్స్ అయితే మినిమం అయితే కావాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా స్టేబుల్ కాలేదు, క్రిటికల్గానే ఉన్నారు. సో ఫస్ట్ 48 to 72 అవర్స్లో అయితే అబ్జర్వేషన్లో అయితే పెట్టాలి. వెంటిలేటర్ పైన ఉన్నారు. అలా ఖచ్చితంగా చెప్పాలి అంటే ఒక 14-15 గాయాలు అయితే ఖచ్చితంగా ఉంది. ఒక ఫింగర్ అయితే యాంప్యూట్ అయింది, లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ అయితే యాంప్యూట్ అయిపోయింది, అంటే టోటల్గా బాడీ నుంచి డిటాచ్ అయిపోయింది ఒక ఫింగర్. డెఫినెట్లీ ఈ పరిస్థితుల్లో చెప్పడం కష్టం సార్. పేషెంట్ అయితే క్రిటికల్గానే ఉన్నారు. సో దాని నుంచి బయటకు వస్తే అంటే సర్జరీ చేసే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. అది చెప్పలేము సార్. మన ఇచ్చే సపోర్టివ్ మెషర్స్ ఆమె రెస్పాండ్ కావాలి. సో మనకున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంతా అయితే నడుస్తుంది.
all possible way. A team of doctors are attending her, so definitely we have to wait and watch. సో మీరే ట్రీట్మెంట్ చేస్తారా ఇంకెవరైనా పై వైద్యులను పిలుస్తారు ఈ సర్జరీస్? With 5 మాకున్న స్పెషాలిటీస్ అన్ని ఇక్కడ అందరం మేము ఉన్నాం. పై నుంచి చేయవలసిన చంద్రమౌళి ప్లాస్టిక్ సర్జన్. డాక్టర్ శ్రీనివాస్ న్యూరో సర్జన్. ఎక్కువ గాయాలు తలపైనే తగిలాయి. దాంట్లో చాలా వరకు చర్మం కింద ఉన్న మజిల్ వరకు తగిలింది. ఒక్క గాయం మాత్రం తల వెనకాల ఉన్న గాయం మాత్రం లోపలికి వెళ్ళి బోన్ కూడా ఫ్రాక్చర్ అయిపోయింది. ఫ్రాక్చర్ అయ్యి ఆ బోన్ కొంచెం బ్రెయిన్ లోపలికి కూడా వెళ్ళింది. అండ్ బ్రెయిన్ మొత్తం న్యూమోసెఫ్లస్ అంటాం ఈ కండిషన్ని, అంటే బ్రెయిన్లో గాలి చేరుకుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో పేషెంట్ అన్కాన్షియస్గా ఉంటారు జనరల్గా. మనం అబ్జర్వేషన్ తర్వాత చేస్తూ వన్స్ ఈ బీపీ ఇవన్నీ సెటిల్ అయిన తర్వాత ఆ ఎముకకు సంబంధించిన సర్జరీ చేయాల్సి ఉంటుంది. అండ్ పేషెంట్ రిక్వైర్స్ ఫర్దర్ మానిటరింగ్. లేదు, అన్కాన్షియస్. ఇప్పుడైతే అన్కాన్షియస్. ఇప్పుడు అన్కాన్షియస్, ఆన్ వెంటిలేటర్, ఆన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ టు ఇంప్రూవ్ బీపీ. అండ్ రక్త పరీక్షల్లో కూడా కొన్ని హెచ్చు తగ్గులు ఉన్నాయి, వాటిని కూడా ఇప్పుడు సరి చేస్తున్నాము. ఒకసారి అవన్నీ సెట్ అయిన తర్వాత ఆపరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మధులిక 17 సంవత్సరాల అమ్మాయి యశోద మలక్పేట ఆసుపత్రికి వచ్చే సమయానికి అరౌండ్ 10 గంటల మార్నింగ్ అరౌండ్ 10 o'clock పేషెంట్ కేమ్ టు అవర్ హాస్పిటల్. వచ్చేసరికి ఆమె తీవ్ర రక్తస్రావంతో వచ్చింది. బీపీ వాజ్ నాట్ రికార్డబుల్. బీపీ అనేది ఆమెకు లేదు. సో మా ఎమర్జెన్సీ టీమ్ అండ్ ఆల్ ద క్రిటికల్ కేర్ టీమ్ హాజ్ టేకెన్ ద ఫుల్ మెజర్స్. తీసుకొని ఆమె బీపీని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. తలకు తగిలిన గాయంతో ఆమె ప్రస్తుతానికి మన స్పృహలో లేదు. 14 నుంచి 15 తీవ్ర గాయాలతోటి డీప్ కట్ వూండ్స్ వచ్చినాయి. సో దానితోటి రక్తస్రావం అనేది సివియర్గా జరిగింది. ఇట్లాంటి పేషెంట్లు యూజువల్గా బీపీ అనేది మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఆమె కండిషన్ ప్రస్తుతానికి చాలా క్రిటికల్గా ఉంది. ఆమెకి గాలి తీసుకునే పరిస్థితులు కూడా లేకపోవడం వల్ల వెంటిలేటర్ తోటి మనం పూర్తి కృత్రిమ శ్వాసతోటి ఆమెను మెయింటైన్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఆమె బీపీ మెయింటైన్ చేసి కండిషన్ ఇంప్రూవ్ అవుతుందో అప్పుడు ఆమెకు చాలా రకాల ఆపరేషన్లు అవసరం ఉన్నాయి. దాంట్లో మేజర్గా న్యూరో సర్జరీకి సంబంధించిన డాక్టర్ శ్రీనివాస్ గారు అండ్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ చంద్రమౌళి గారు చేయాల్సిన అవసరం ఉన్నది. దీనికంటే ముందు ఆమె రక్తం మనం స్టెబిలైజ్ చేసి బీపీ అంతా ఇంప్రూవ్ అయిన తర్వాత ఆపరేషన్ థియేటర్కి తీసుకుంటాం. సో ఇట్లాంటి పేషెంట్స్ కండిషన్ బయటికి రావడానికి సామాన్యంగా 48 గంటల నుంచి 72 గంటలు పడుతుంది. ఆమె ప్రస్తుతానికి మన స్పృహలో ఏమాత్రం లేదు, కదిలే పరిస్థితిలో కూడా లేదు.